లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. సార్ ఎస్ఐపిలో కార్పస్ క్రియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 8 క్రోర్స్ అలాగే 10 క్రోర్స్ 12 క్రోర్స్ అండ్ 15 క్రోర్స్ దీనికి స్పెషల్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి సార్? మేడం స్పెషల్ స్ట్రాటజీ అయితే ఏం లేదు. నార్మల్ సింపుల్ స్ట్రాటజీ. బట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి స్పెషల్ స్ట్రాటజీ. ఓకే. రైట్? నేను చేయకపోతే నాకు కాదు. మీరు చేస్తే మీకు స్పెషల్ స్ట్రాటజీ. సో ఇవాళ నేను మాట్లాడుకున్నది ఏంటంటే మేడం 8, 10, 12, 15 సిఆర్ వెల్త్ ఎలా క్రియేట్ చేయాలి. ఎందుకు అంతంత పెద్ద అమౌంట్లు మాట్లాడుకుంటే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ రావాలి. ఇవాళ మీకు ఒక సుమారుగా ఒక 50,000 లక్ష రూపాయలు కావాలంటే 50,000 ఎక్స్పెన్సెస్ అవుతుందంటే 3 కోట్లు కావాలి. అదే 1 lakh కావాలనుకుంటే 6 కోట్లు కావాలి. సో నేను అందుకే మినిమమ్ 8 సిఆర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 8 crores కావాలి. తర్వాత 10, 12. ఇక్కడ నేను తీసుకున్న సమయం ఏంటంటే మేడం 25 years 12% రిటర్న్స్. వాళ్ళు ఎంత సిప్ కట్టాలి, ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, ఎంత కార్పస్ క్రియేట్ అవుతుంది. రైట్? సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటే 8 సిఆర్ 8 crores వెల్త్ క్రియేట్ చేయాలి. 25 సంవత్సరాల వరకు సమయం ఉంది. 12% రిటర్న్స్ జనరేట్ చేస్తే ఓకే వాళ్ళకి 8 కోట్లు ఎలాగొస్తుంది అనేది మనం మాట్లాడుతుంది. ఇక్కడ సిప్ వాళ్ళు కట్టవలసిన అమౌంట్ మేడం 42,200 పర్ మంత్. ఓకే, కట్టుకుంటూ వెళ్తే 25 సంవత్సరాలు 12% రిటర్న్ జనరేట్ చేస్తే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఏమో 1.26 crores ఇన్వెస్టెడ్ అమౌంట్ వాళ్ళకి వచ్చేది 8 కోట్లు. రైట్? రెండో స్ట్రాటజీ 10 కోట్లు. 10 కోట్లు వెళ్తే ఎలా క్రియేట్ చేయాలని మాట్లాడుకుంటే మళ్ళీ 25 years 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేయవలసిన ఎస్ఐపి అమౌంట్ 52,700. ఓకే, పర్ మంత్ చేసుకుంటూ 25 years చేసుకుంటూ వెళ్తే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఏమో 1.58 crores ఇన్వెస్టెడ్ అమౌంట్ వాళ్ళకి వచ్చేది 10 కోట్లు వెల్త్ క్రియేషన్. స్ట్రాటజీ 3 12 సిఆర్ 12 సిఆర్ వెల్త్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకి ఉండే సమయం 25 years అనుకుంటే 12% రిటర్న్ జనరేట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేయవలసిన అమౌంట్ 63,400 పర్ మంత్ సిప్ స్టార్ట్ చేస్తూ 25 years కట్టుకుంటూ వెళ్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏమో 1,90,00,000. వాళ్ళకి క్రియేట్ అయ్యే కార్పస్ ఏమో 12 సిఆర్. రైట్? ఫోర్త్ 15 సిఆర్ 15 సిఆర్ కార్పస్ వెల్త్ క్రియేట్ చేయాలనుకునేటప్పుడు 25 years సమయం ఉంది. 12% రిటర్న్స్ కానీ జనరేట్ చేస్తే వాళ్ళు కట్టవలసిన ఎస్ఐపి అమౌంట్ 79,200. ఓకే, వాళ్ళ టోటల్ ఇన్వెస్టెడ్ అమౌంట్ 2.37 crores. వాళ్ళకి వచ్చేది 15 కోట్లు వెల్త్ క్రియేషన్. మేడం ఇప్పుడు మనం మాట్లాడుకునేది 8, 10, 12, 15 crores. ఎవరి దగ్గర అయితే 25 years సమయం ఉందో. ఓకే, 12% రిటర్న్స్ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ నేను చెప్పే డిస్క్లైమర్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, రిటర్న్స్ ఆర్ నాట్ గ్యారంటీడ్. సో నేను 12% తీసుకున్నాను. హిస్టారికల్ డేటా పరంగా వస్తుంది కాబట్టి ఒకవేళ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అప్పుడు మన వెల్త్ అనేది కొంచెం ఇటు అటు చేంజెస్ అయితే ఉంటుంది. ఇవన్నీ ఇల్లస్ట్రేషన్ పర్పస్గా మాట్లాడుతున్నాను. ప్లస్ నేను ఇందాక మాట్లాడినట్టుగా మేడం ప్రతి ఒక్కరు ఈరోజు ఎందుకంటే మినిమం టు మినిమం నేను చూసుకున్నా ఒక 40,000 35,000 30,000 ఖర్చు అయితే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లో జరుగుతుంది. రైట్? సో అలాంటి వాళ్ళు రేపు 20 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయలు క్రియేట్ చేస్తే ఏ మూలకి సరిపోదు. మీరు అర్థం చేసుకోండి. అది ఇన్ఫ్లేషన్ బీట్ చేసి మంచి రిటర్న్స్ రావాలి. మీ పాత ఓల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ మార్చండి. ఎఫ్డీలు వేసుకుని చిట్టీలు వేసుకుని ఆ స్ట్రాటజీ మార్చుకుంటూ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ మనకి 12 to 15% రిటర్న్ జనరేట్ చేస్తుందో అలాంటి ఇన్వెస్ట్మెంట్స్కి రండి. వచ్చి ఇన్వెస్ట్ చేస్తూ ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయండి. ఇంకోటి ఇంపార్టెంట్ మేడం, ఎవరి దగ్గర అయితే 25 years కాకుండా ఇంకా ఎక్కువ టెన్యూర్ ఉందో, డ్యూరేషన్ ఉందో వాళ్ళు సిప్ అమౌంట్లు ఇంకా తగ్గించుకోగలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 22K స్టార్ట్ చేశారు, 32, 42, 52, 30 years ఉంది, ఇట్లా 35 years ఉంది. అప్పుడు ఆ సిప్ అమౌంట్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇదే 8 crores 10 crores 12 crores 15 crores క్రియేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది విత్ లెస్ ఎస్ఐపి అమౌంట్. సో ఇది అర్థం చేసుకుంటూ యంగ్ స్టేజ్లోనే ఎర్లీ స్టేజ్లోనే
ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఇలాంటి వెల్త్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకి కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే పేషెన్స్, డిసిప్లిన్ ఇన్ దేర్ ఇన్వెస్ట్మెంట్. రైట్. పానిక్ అవ్వకండి, ఎమోషన్స్ ఉండకూడదు, ఫియర్ ఉండకూడదు, గ్రీడ్ ఉండకూడదు. ఉండకుండా ఉంటేనే మన ఎమోషన్స్ ఉంటే ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. ఆ ఎమోషన్స్ మిస్టేక్స్ కింద మార్చుకోకూడదు మనం. రైట్. Right. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్వెస్ట్ చేయాలి అండ్ లాంగ్ డ్యూరేషన్ చూసుకోవాలి. రైట్. అంతేనండి. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నమ్ని. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.